శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, మీకు కూడా తెలుసు, ఈ రోజుల్లో చాలామంది చూస్తున్నాను, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, వివాహ వ్యవస్థనే డిస్టర్బ్ అయిపోతుంది. మీరు చెప్పరా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం ఉండాలంటే ఏం చేయాలి? అన్యోన్య దాంపత్యము అని అంటే అది ఎప్పుడూ ఒక్కళ్ళ మీద బేస్ ఆన్ అయ్యి ఉండదండి. అది డెఫినెట్గా ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రతి విషయం కూడా. ఇప్పుడు ఒకళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు అని అనుకుందాము ఒక జంటలో. వాళ్ళకు ఉండే అప్పుడు అంటే వాళ్ళ పరిస్థితులు అయి ఉండొచ్చు, ఏమన్నా టెన్షన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు పెరిగిన విధానాలు అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. బట్ భర్త కొంచెం అగ్రెసివ్గా ఉన్నారంటే కొంచెం భార్య ఏంటంటే అర్థం చేసుకొని ఓకే, ఇప్పుడు ఈయన కొంచెం కోపంలో ఉన్నాడు కాబట్టి ఈయన కాస్త కూల్ అయిన తర్వాత కొంతమందిది ఏంటి అని అంటే కోపము ఇట్లా వస్తుంది, తగ్గిపోతుంది. బట్ వాళ్ళ చెడు అనేది ఉండదు వాళ్ళ మనసులో. కానీ ఆ సిచ్యువేషన్కి ఆ టైంకి వాళ్ళు కంట్రోలింగ్ అనేది ఉండదు కొంతమందికి. అట్లాంటప్పుడు ఏంటంటే నువ్వెంత అనకుండా కొంచెం మనం ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉంటే కనుక డెఫినెట్గా పెద్ద గొడవల కిందకి క్రియేట్ అవ్వకుండా అది తర్వాత వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కోపము ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే అండి, అప్పుడు కోపంలో మాట్లాడేస్తారు, అనేస్తారు. బట్ ఆ తర్వాత వాళ్ళు కోపం తగ్గిన తర్వాత మనం అనవసరంగా అన్నామే బాధపడతారు వాళ్ళు, రియలైజ్ అవుతారు. కానీ బట్ ఇంకెప్పుడు చెయ్యను అని సారీ అపాలజీస్ చెప్తాము, అవన్నీ జరుగుతుంటాయి. బట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడన్నా అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి కంట్రోలింగ్ అనేది ఉండదు. కొంతమందికి అది అది బై బర్త్ మేబీ ఏమన్నా అయి ఉండొచ్చు కాక. అట్లాంటప్పుడు ఏంటంటే అవతల మనిషి అసలు ఏంటి, వాళ్ళ పల్స్ ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ థింకింగ్ ఏంటి, ఏ సిచ్యువేషన్స్కి వాళ్ళు ఎలాగా రియాక్ట్ అవుతారు అనేది యువతల పర్సన్కి తెలిసి ఉండాలి. భర్త అయితే భార్యకి, భార్య అయితే భర్తకి. అప్పుడు ఉందనుకోండి ఆ ట్రిగర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ కొంచెం సేపు అది అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా కలిసి ఉండడానికి 99% ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా కోపం వచ్చినప్పుడు నేను నీకు ఈక్వలే కదా, నేనేమి తక్కువ సంపాదించట్లేదు కదా అని అట్లాంటివన్నీ వచ్చినాయి అనుకోండి, అదేంటి అని అంటే పెద్ద పెద్ద వాటికి గొడవ, అంటే చిన్న విషయాలకు కూడా పెద్దగా గొడవలు క్రియేట్ అయ్యేది అంటే కోపంలోనే. మెయిన్ రీజన్ కోపము, కంట్రోల్‌నెస్ లేకపోవడము. ఒక మాట అనేది అనేసామనుకోండి మళ్ళీ అది వెనక్కి రాదు కదా. సో సో కొంచెం ఆచితూచి, అంటే అవతల వాళ్ళని ఒక మాట అంటున్నాము అని అంటే తర్వాత బాధపడ్డా అది వాళ్ళకి ఎప్పటికీ అది మనసులో ఉండిపోతుంది కదా అనే ఒక ఇది యువతల వాళ్ళకి కూడా ఉండాలి. అంటే ఆహ్, అంటే ఫీలింగ్స్ అర్థం చేసుకోగలిగి ఉండాలండి. ఫీలింగ్స్ అంటే నా వైఫ్‌కి ఇవంటే ఇష్టము కాబట్టి తనకి రిలేటెడ్‌గా ఉండే విషయాల్లో నేను కొంచెం మంచిగా ఉండాలి. తనకి తర్వాత లేదంటే కోపమొస్తది. కోపం వచ్చి మాట్లాడుకోకుండా గొడవలు పడి ఇవన్నీ చేసుకునే బదులు తనకిష్టమైనవి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నేను గుర్తుపెట్టుకోను. నేను కాస్త చేయగలిగితే బావుంటుంది గదా అనే ప్రాసెస్ మగవాళ్ళకి గూడా ఉండాలి. ఆడవాళ్ళకి గూడా ఏంటంటే ఆబ్వియస్లీ మగవాళ్ళకి కొంచెం కోపములు అవన్నీ ఎక్కువుంటాయి కాబట్టి వాళ్ళకి ఆ కోపం వచ్చిన టైంలో కాస్త వీళ్ళు కొంచెం తగ్గి, ఆ తర్వాత వాళ్ళు నార్మల్ అయిన తర్వాత కూర్చొని డిస్కస్ చేసుకొని మాట్లాడుకుంటుంటే కాస్త ఈ గొడవలు అనేవి సమసిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా పెద్దవైపోయి అవి రిపీట్ అయినప్పుడు ఏంటంటే ఆ లోపల కోపం కాస్త ద్వేషంగా మారి అసలు వీళ్ళనేది లేకుండా అయిపోతే నాకు ఈ సమస్య ఉండదు కదా అనే థాట్ ప్రాసెస్‌లోకి అవతల మనిషి తీసుకెళ్తున్నారు మనల్ని. సో, అంటే తప్పు ఎవరిదైనా అయ్యుండొచ్చు. సాఫ్ట్ నేచర్ ఉన్నోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళేంటనంటే అసలు ఈ ఈ మనిషే లేకుండా ఉంటే నాకు బావుంటుందేమో అనే థాట్ ప్రాసెస్‌లోకెళ్ళిపోతున్నారా? అంటే మనకు తెలీదు రీజన్స్ ఏంటి అనేది. బట్ ఏంటి అనంటే మేబీ దీని మీద ఇప్పుడు ఎక్కువ మరీ కోపంగా ఉన్నారు అనంటే కౌన్సెలింగ్ తీసుకోవటము అలాంటివన్నీ చేస్తే కాస్త ఏమైనా కొంచెం బెటర్‌గా అంతవరకు అవ్వకుండా కాస్త బెటర్‌గా మేబీ ఉంటుందేమోనని నా ఉద్దేశం అండి.